గాలి నుంచి నీళ్లు తయారు చేస్తున్నారట. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ అద్భుతాన్ని చేస్తున్నది బెంగళూరులోని ఉరువు ల్యాబ్. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కాలేజ్ లో వాటర్ స్కేర్సిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా ట్రై చేద్దాం అనే ఐడియా వచ్చిందట. ఎయిర్ లో ఉండే వాటర్ 8 to 10 days లో రీఫ్రెష్ అయిపోతుంది. కానీ అదే మనం గ్రౌండ్ నుండి తీసిన వాటర్ రీఫిల్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎయిర్ నుంచి ఎంత వాటర్ అయినా తీయొచ్చు, దట్టు ఎన్విరాన్మెంట్ కు ఎలాంటి హాని జరగకుండా. దీనికోసం వాళ్ళు ప్రొప్రైటరీ టెక్నాలజీ వాడుతున్నారు. ఇందులో 2 మిషన్స్ ఉంటాయి. మొదటిది అబ్జర్వర్, అది గాలి నుంచి మాయిశ్చర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. రెండోది డిసార్బర్, అది మాయిశ్చర్ ని వాటర్ గా కన్వర్ట్ చేస్తుంది. ప్రజెంట్ వీళ్ళ వాటర్ 1 లీటర్ కి 5 రూపీస్ ఉంది. ఫ్యూచర్ లో అది ఇంకా తగ్గి 1-2 రూపీస్ కి కూడా రావచ్చు అంటున్నారు. మీరు కూడా బయట చేసిన బజ్జీలు, సమోసాలు, పునుగులు తింటున్నారా? ఈవినింగ్ అయితే చాలు బయటకు వెళ్ళి సమోసా తినాలనిపిస్తుంది. సమోసాలు, పునుగులు, బజ్జీలు, ముఖ్యంగా పునుగులు అంటే మాకు ప్రాణం అనే వాళ్ళే ఎక్కువ. మనందరం ఒక విషయం తెలుసుకోవాలి, ఎందుకంటే అలా తినేదే విషయంగా మారవచ్చు. ఈ సమోసాలు, బజ్జీలు, పునుగులు చేసే ప్రాసెస్ లో సేమ్ ఆయిల్ ని మళ్ళీ మళ్ళీ వేడి చేస్తూ ఉంటారు. ఆ ఆయిల్ ని పడేయరు, ఎందుకంటే అలా పడేస్తే షాప్ వాడికి ఎక్కువ లాభం ఉండదు కాబట్టి. సో వాళ్ళు సేమ్ ఆయిల్ ని 10-20 సార్లు రిపీటెడ్ గా వేడి చేస్తూ ఉంటారు. అలా ఆయిల్ ని మళ్ళీ మళ్ళీ వేడి చేసిన, ఆ ఆయిల్ ని మళ్ళీ రీయూజ్ చేసిన అందులో టాక్సిక్ మాలిక్యూల్స్ తయారవుతాయి. టాక్సిక్ మాలిక్యూల్స్, ఫ్రీ రాడికల్స్ బాడీలోకి వెళ్లి కొత్త కొత్త రోగాలను సృష్టిస్తాయి. ఆయిల్ ని 3 సార్ల కన్నా ఎక్కువగా హీట్ చేస్తే అందులో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ జనరేట్ అవుతాయి. అది మన హెల్త్ కు వెరీ డేంజరస్. మళ్ళీ నెక్స్ట్ టైం బయట చేసిన బజ్జీలు, సమోసాలు, పునుగులు తినేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ని గుర్తు తెచ్చుకొని తినండి. 50 డిగ్రీల టెంపరేచర్ లో ఉండే థర్డ్ డిజర్ట్ లో ఉన్న ఒక కళ్ళు చెదిరే అందమైన స్కూల్, అదే రాజ్ కుమార్ రత్నావతి గర్ల్స్ స్కూల్. దీన్ని నిరుపేద బాలికలు ఫ్రీగా చదువుకోవడానికి నిర్మించారు. ఈ స్కూల్ యొక్క షేప్, డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ కి చాలా ఫేమస్ అయింది. తిట్టా అనే ఎన్జిఓ ఈ స్కూల్ కి ఫండింగ్ చేసింది. స్కూల్ బిల్డింగ్ మొత్తం హీట్ ని తట్టుకునేలా లోకల్ శాండ్ స్టోన్, మార్బల్ అండ్ లైమ్ ప్లాస్టర్ తో నిర్మించారు. ఈ స్కూల్ ఎలక్ట్రిక్ షేప్ స్ట్రక్చర్ వల్ల బయట టెంపరేచర్ 50 డిగ్రీస్ ఉంటే ఈ స్కూల్లో 20 to 30 డిగ్రీస్ మాత్రమే ఉంటుంది. స్కూల్ కి అవసరమైన పవర్ ని జనరేట్ చేయడానికి సోలార్ ప్యానెల్స్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ను కూడా అరేంజ్ చేశారు. ఈ స్కూల్లో 400కు పైగా గర్ల్స్ చదువుకుంటున్నారు. పిల్లల స్కూల్ కి రావడానికి ఫ్రీ బస్సెస్ అండ్ ఫ్రీ బుక్స్, ఫ్రీ యూనిఫామ్ అండ్ మధ్యాహ్నం భోజనం కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎడారిలో అక్కడ పిల్లల జీవితాల్లో ఆశలు చిగురింపజేస్తున్న ఈ స్కూల్ గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. రోజు మ్యాగీ తింటే ఏమవుతుంది? 2 నిమిషాల్లో ఈజీగా రెడీ అయిపోయే మ్యాగీ అంతే ఈజీగా మన హెల్త్ ని పాడు చేస్తుందన్న విషయం మీకు తెలుసా? ముందు ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మేజర్ గా ఉండేది మైదా. ఆ మైదా వల్ల ఇండైజేషన్, ఎసిడిటీ ఆర్ గ్యాస్ ఫామ్ అవుతాయి. రెండోది పామ్ ఆయిల్. ఇట్స్ వెరీ చీప్ అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఆయిల్. ఇందులో 49% సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది, విచ్ లీడ్స్ టు హార్ట్ డిసీజెస్. మూడోది ట్రాన్స్ ఫ్యాట్. ఇది డైరెక్ట్ రిలేటెడ్ టు హార్ట్ బ్లాకేజ్. ఫోర్త్ది హై సోడియం. హై సోడియం వల్ల హై బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. ఒకరోజు మన బాడీకి ఎంత అయితే సోడియం అవసరమో అందులో 40% జస్ట్ ఒక చిన్న మ్యాగీ ప్యాకెట్ లోనే ఉంటుంది. అండ్ ఇంకా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఎసిడిటీ రెగ్యులేటర్స్ మన టేస్ట్ కోసం అయితే చాలానే ఉన్నాయి, హెల్త్ కోసం ఏమీ లేవు. సో ఇవి సరదాగా ఎప్పుడైనా టేస్ట్ కోసం తింటే ఓకే, బట్ ప్రతిరోజు తింటే మాత్రం నాట్ ఎట్ ఆల్ ఓకే. మ్యాగీ ఎక్కువగా తినే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మనకి బిర్యానీ తింటున్న ప్రతిసారి కూల్ డ్రింక్ కావాలి, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళిన కూల్ డ్రింక్ కావాలి, ఇంట్లో ఉండి సరదాగా బోర్ కొట్టిన కూల్ డ్రింక్ కావాలి. అసలు అలా సరదాగా తాగుతున్న కూల్ డ్రింక్ లో ఎంత షుగర్ ఉంటుందో తెలుసా? బట్ షుగర్ అనేది హెల్త్ కు అస్సలు మంచిది కాదు. కోకో కోలాలో 8 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది, ఫాంటాలో 10 స్పూన్స్ ఆఫ్ షుగర్, పెప్సీలో 8 స్పూన్స్ ఆఫ్ షుగర్, ఫ్రూటీలో 10 స్పూన్స్ ఆఫ్ షుగర్, మౌంటైన్ డ్యూలో 9 స్పూన్స్ ఆఫ్ షుగర్, స్ప్రైట్ లో 8 స్పూన్స్ ఆఫ్ షుగర్, ఫైనల్ గా వాటర్ లో 0. రొనాల్డో చెప్పింది కూడా ఇదే, సాఫ్ట్ డ్రింక్స్ పక్కన పెట్టండి, వాటర్ తాగండి అని. వాటర్ అండ్ కోకోనట్ వాటర్ ఈజ్ బెటర్. నరేంద్ర మోడీ గారు పబ్లిక్ ర్యాలీ కోసం జమ్మూలో పర్యటించాల్సి ఉంది. ఆ ర్యాలీపై ఫిదాయిన్ అటాక్ జరగబోతుందని ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. మేజర్ రాకేష్ పారా అలర్ట్ ట్రూప్ కమాండర్. ఆ ప్రాంతంలో ఏదైనా టెర్రరిస్ట్ రిలేటెడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తానే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. సెక్యూరిటీ ఫోర్సెస్ స్టాండ్ పై టెర్రరిస్టులు అటాక్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ తో సైనిక దళాలన్నీ ఒక్క దగ్గరకు చేరుకున్నాయి. రంగంలోకి దిగిన మేజర్ రాకేష్ డ్రోన్లు యూజ్ చేసి టెర్రరిస్టులను గుర్తించాడు. వెంటనే పోలీసులు టెర్రరిస్టులను చుట్టుముట్టారు. పోలీసులు చుట్టుముట్టారని తెలుసుకున్న టెర్రరిస్టులు సివిలియన్ ఏరియాస్ కు వెళ్లేందుకు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. మేజర్ రాకేష్ సివిలియన్ ప్రాణాలకు ఉన్న ప్రమాదాన్ని గుర్తించి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హెవీ ఫైరింగ్ తో టెర్రరిస్టుల ఒకరిని షూట్ చేసి చంపేశాడు. ఫిదాయిన్ అటాక్ జరగకుండా ఆపినందుకు తన ధైర్య సాహసాలను మెచ్చి మేజర్ రాకేష్ ను భారత ప్రభుత్వం శౌర్య చక్ర అవార్డుతో సత్కరించింది. గోల్డ్ కొనడానికి వెళ్లిన కస్టమర్లను షాప్ వాళ్ళు చాలా సార్లు మోసం చేస్తూ ఉంటారు. మీరు కొనే గోల్డ్ అది 22 క్యారెట్సా, 20 క్యారెటా, 18 క్యారెట్సా అనేది కొన్నిసార్లు మెన్షన్ చేసి ఉండకపోవచ్చు.
దానికి బదులుగా ఏదైనా ఒక నెంబర్ రాసి ఉంటుంది. ఆ నెంబర్ ఆధారంగానే మీరు ఆ గోల్డ్ ప్రైస్ ఎంత అవుతుందో ఈజీగా తెలుసుకోవచ్చు. ఒక ట్రిక్ చెప్తాను, వెంటనే వీడియోను సేవ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మార్కెట్లో గోల్డ్ ప్రైస్ 65,000 ఉంది అనుకోండి. దాన్ని 999తో డివైడ్ చేసి మీరు కొంటున్న గోల్డ్ పైన ఉన్న నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఎగ్జాంపుల్, దానిపైన 916 అని ఉంది అనుకోండి, దాంతో మల్టిప్లై చేయాలి. దాట్స్ ఇట్. అప్పుడు వచ్చిన ఆ నెంబరే ఆ గోల్డ్ ప్రైస్, అబౌట్ 10 గ్రామ్స్. ఇప్పుడు మీకు షాప్ వాడు కరెక్ట్గా ఇస్తున్నాడా లేదా మోసం చేస్తున్నాడా అని ఈజీగా తెలిసిపోతుంది. ఈ మైనస్ ని చాలా ఇష్టపడి తినే వాళ్ళకి చాలా బ్యాడ్ న్యూస్. రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక మోమోస్ షాప్ లో మైనస్ తిని 15 మంది అనారోగ్యానికి గురయ్యారు అండ్ ఒక మహిళ మృతి చెందింది. దాంతో తెలంగాణ గవర్నమెంట్ ఫుడ్ సేఫ్టీ కన్సర్న్ తో రాయిక్ బేస్డ్ మైనస్ ని రాష్ట్రంలో 1 year పాటు బ్యాన్ చేసింది. రాయిక్స్ తో తయారు చేసిన మైనస్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నాయని లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి వస్తున్న కంప్లైంట్స్ అండ్ అబ్జర్వేషన్ ను కన్సిడర్ చేసుకొని దీనిని బ్యాన్ చేస్తున్నట్టుగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తెలియజేశారు. ఎగ్ లో నుండి ఎగ్ యాక్ ని సెపరేట్ చేసి ఒక బౌల్లో లెమన్ జ్యూస్, సాల్ట్ అండ్ పెప్పర్ తో మిక్స్ చేసి దానికి అధిక మోతాదులో ఆయిల్ ని యాడ్ చేసి థిక్ పేస్ట్ అయ్యేదాకా మిక్స్ చేసి దీనిని తయారు చేస్తున్నారు. దీనిలో ఉండే హై సోడియం, ప్రాసెస్డ్ ఇంగ్రీడియంట్స్, హై ఫ్యాట్ కంటెంట్స్, హై కెలోరిక్ కంటెంట్ అండ్ హై సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల హార్ట్ హెల్త్ పాడవడంతో పాటు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఎలర్జీస్ అండ్ వెయిట్ గెయిన్ వంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయట. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇండియన్ కల్చర్ లో చీరకు ఉన్న ప్రత్యేకతే వేరు. చీర యొక్క కాస్ట్ లక్షల్లో ఉండడం మీరు వినే ఉంటారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చీర కట్టడానికి కూడా లక్షల్లో ఛార్జ్ తీసుకుంటారట. ఇప్పుడు మాట్లాడుకునేది బెంగళూరుకు చెందిన మహిళ డాలీ జైన్ గురించి. ఈమె ఒక ప్రొఫెషనల్ శారీ డ్రాపర్. ఈమె కేవలం 18 సెకండ్స్ లో చీర కట్టగలదు. కేనాస్ ఫిలిం ఫెస్టివల్లో దీపికా పదుకొనే చీర, పూనం కపూర్ మెహందీ, ఆలియా భట్, నయనతార పెళ్లిళ్ళ చీరలు కూడా ఈమెనే కట్టింది. అంతేకాకుండా నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ లో ఫేమస్ అమెరికన్ మోడల్ కు డాలీ అందంగా చీర కట్టి ప్రశంసలు పొందింది. చీర కట్టడానికి డాలీ ఒక్కో సెలబ్రిటీ నుంచి 35,000 నుంచి 2 లక్షల వరకు తీసుకుంటుందట. ఒక్క చీరను 325 విధాలుగా కట్టిన నైపుణ్యంతో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో డాలీ చోటు సంపాదించుకుంది. ఇంత అందంగా చీర కట్టే డాలీకి మొదట్లో చీర కట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదట. కానీ ఆమె అత్త తనని చీర తప్ప మరొక డ్రెస్ వేసుకొనిచ్చేది కాదట. దాంతో చీర కట్టును అలవాటుగా చేసుకున్న డాలీ దాంట్లోనే నైపుణ్యం సంపాదించి దాన్నే ప్రొఫెషన్ గా మార్చుకుంది. ఆహార కల్తీలో ఇండియాలోనే హైదరాబాద్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఇండియాలోని 19 మేజర్ సిటీలో 291 కేసులు రికార్డ్ అయితే 246 కేసెస్ ఒక్క హైదరాబాద్ లోనే రికార్డ్ అయ్యాయంట. అంటే ఓవరాల్ కేసెస్ లో 84% ఆఫ్ ద ఫుడ్ ఆల్టరేషన్ కేసెస్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ ఆహార కల్తీలు గుర్తించిన అధికారులు పలుమార్లు ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కల్తీ ఆహారం తినడం వల్ల అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, కొన్ని సమయంలో ప్రాణాలు కూడా పోవచ్చు. సో బయట ఫుడ్ తినడం తగ్గించి జాగ్రత్తగా హెల్తీగా ఉండడం చాలా బెటర్. ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ కదిరిలో ఉంది. ఒక అడవి అంత పెద్దగా ఉండే ఈ మర్రి చెట్టును తిమ్మమ్మ మర్రిమాను అని పిలుస్తారు. 4.72 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెట్టు బిగ్గెస్ట్ పెరిమీటర్ కలిగి ఉన్న చెట్టుగా 1989లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. దాదాపు 600 ఏళ్ల వయసున్న ఈ చెట్టు 4,000 రెమ్మలతో విశాలంగా విస్తరించి ఉంది. తిమ్మమ్మ అనే మహిళ యొక్క భర్త కుష్టి వ్యాధితో మరణించాడు. చనిపోయిన భర్తను ఒడిలో పెట్టుకుని అందరూ చూస్తుండగా తిమ్మమ్మ సతీ సహగమనం చేసింది. ఆమె పేరునే ఈ చెట్టుకు పెట్టారు. ఈ చెట్టు ఆ భార్యాభర్తల శరీరంగా భావిస్తారు. ఇక్కడ తిమ్మమ్మ మరియు తన భర్త విగ్రహాలతో ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. అండ్ ఈ చెట్టును అన్ని మతాల వారు గౌరవిస్తారు. మీలో ఎవరైనా ఇదివరకే ఈ చెట్టును సందర్శించారా? కామెంట్ చేయండి.